బీఆర్ఎస్ పాలన తెలంగాణకు స్వర్ణయుగం అన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాలలో ఉద్యమం చేపట్టి స్వరాష్ట్రం సాధించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీళ్లు అందుబాటులో తెచ్చి వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేశామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించామన్నారు. మన ఉద్యమ కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, మన తెలంగాణ మనకైతే మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు. చెప్పినట్టే 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్. సంపద సృష్టించాలే, పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం. అందుకే 200 రూపాయ పెన్షన్ 2000, 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. రైతు బంధు, ఒక్క రైతు బంధు అనే పథకంతోని 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు, సీదా మీ ఖాతాలకు వచ్చి 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి. మొత్తం 1,00,000 కోట్లు ఒక్క రైతులకే, 70 లక్షల మంది రైతులకు 10 ఏళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఒక నిధులు సంపద పెంచిండు, పేదలకు పంచిండు. నియామకాలు 2,32,000 ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్. నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడిట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు. రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి పోతున్నాయని కేటీఆర్ అన్నారు. రైతులకు రుణమాఫీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు. కాంగ్రెస్ అంతా దోకేబాజ్ పార్టీ, మరోటి లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి వీళ్ళేం చేస్తాను? నీళ్ళేమో పాతాళంకి పోయినాయి, మొత్తం బోర్లు ఎత్తిపోతున్నాయి, నీళ్లు పాతాళానికి పోయినాయి. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో, ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు. తుంగతుర్తిలో, కోదాడలో, సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు. టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు వస్తలేవని. నీళ్ళేమో పాతాళానికి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. టకీమని మీకు పడతలేవు, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది. టకీ మన అక్కడ 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునేందుకు పైసలు మాత్రం, మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి. ఇక మూడోది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 లాఖ్ ఉద్యోగాలు అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టిండ్రు, ఛాయ్ తాగిపించిండ్రు, బావర్చీలో బిర్యానీ తినిపించారు. ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ గారు చెప్పిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టుర్రి మీరు, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మొదటి సంవత్సరం వచ్చినాయా మరి 2 లక్షల ఉద్యోగాలు? 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. అంటే కాంగ్రెస్ ఎంత ధోకబాజీ పార్టీ చెప్పేందుకు, ఎంత దగుల్బాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది చెప్పేందుకే ఇదంతా మీకు చెప్తా ఉన్నా. తెలంగాణకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ బీఆర్ఎస్ దళానికి ఉన్నంత ప్రేమ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఉండవన్నారు. 2 పార్టీలకు కలుపుకొని 16 మంది ఎంపీలున్నా నిధులు రాలేదంటే కేసీఆర్ లేకపోవడమేనని స్పష్టం చేశారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఏనాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఏనాటికైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో, కేసీఆర్కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో 1% కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి. ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప బీజేపీ వానితో, కాంగ్రెస్ వానితో ఎన్నటికీ కూడా ఏం కాదు. మీరు యాద పెట్టుకోవాలి. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే
ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం, ఆడ కేసీఆర్ దళం, కేసీఆర్ బలం, కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం. ఇలా మనోళ్ళని మనమే ఓడించుకొని మంది ముంగట దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు? మనోళ్ళని ఒడగొట్టుకోవాలి, ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి, ఆగమాగమై మళ్ళీ వాళ్ళ కడవై దరఖాస్తు పెట్టాలి. అన్న ఇది కావాలి అది కావాలి. అదే మనోడు ఉన్నాడు అనుకో బరాబర్ అడుగుతాం, అన్న ఇది కావాలి అంటాం. అదే వాడనుకో సారు ఇది కావాలని అడగాలి. దేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు కేటీఆర్. పంచాయతీ, మున్సిపల్ ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపించాలన్నారు. మన ఇంటి పార్టీ, సొంత పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందుకే నేను అనేది, దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే. అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది, తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణ రేపటి రోజున మళ్ళీ భారతదేశంలో అవ్వల్ దర్జాగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు తిరిగి మీ ఆశీస్సులతో, మీ దయతో ముఖ్యమంత్రి కావాలి. మా ఆడబిడ్డలను ముఖ్యంగా నేను కోరుతున్నా, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఉత్తర కాంగ్రెస్ వాళ్ళు అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, ఇక వరుసలు కలుపుతారు. మళ్ళీ మిమ్మల్ని ఆగమాగం చేసే కథ పెడతారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అంటారు. ఆగం కాకుండ్రి. వీళ్ళు ఖచ్చితంగా మొన్న మోసం చేసినట్టే మళ్ళీ మోసం చేసి డబ్బల ఓట్లు వేయించుకోవాలని చూస్తాను. వాళ్ళు మళ్ళీ ఓట్ల తర్వాత ఎవడు మళ్ళీ 4 ఏళ్ళు కనబడాడు. తప్పకుండా అందుకే జాగ్రత్తగా ఉందాం. మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి